అయితే మీరు 'ప్రభాస్' గారి సినిమా 'రాఘవేంద్ర'కి కూడా మీరు వర్క్ చేశారు గదా! వర్క్ చేయడానికి చెప్పిన అప్పుడు 3, 4 సినిమాల్లో పార్ట్ టైమ్‌గా సినిమా చేయలేదు. ఆ! పిల్లోడు సినిమా మంచి ఎట్లా చూసి పెట్టడం ఆర్టిస్టులు అంతవరకే. వర్కింగ్ స్టేజ్‌లో లేదు. ఆయనతో మాట్లాడారండి మీరు? పడుతుంది. 'ప్రభాస్' గారితో. ఏంటంటే మన ఇంట్లో ఆడుకునేవాడు పట్టుకొస్తాడు. ఎలా ఉండేదండి ఆయనతో? అమ్మాయికి అతనితో ఒకటే వయసు. ఓకే. ఆ చిన్నాన్న పెద్దనాన్న హీరో కదా! కృష్ణరాజు గారు. మరి కృష్ణరాజు గారు నేడే లేకపోతే ఇప్పుడు అరుణాచల్ వచ్చి మా ఇంటికి వచ్చారు మీరు. మరి కృష్ణరాజు గారిని వచ్చి ప్రభాస్ కానీ ప్రభాస్ మాకెందుకు? అలా తండ్రి మా దగ్గర అసిస్టెంట్ పనిచేసేవారు మా తోటి మా దగ్గర కాదు. ఎవరు? ఎవరు? సూర్యనారాయణ అని ఆ అబ్బాయి తండ్రి గారు మాతో కలిసి పనిచేశారు. ఆడపిల్లల తల్లి సినిమాకి మేము ప్రొడక్షన్ చేస్తుంటే అతను అసిస్టెంట్ డైరెక్టర్. ఆ వాసు డైరెక్టర్ మా క్లాస్మేట్. ప్రభాస్ తండ్రి ముందు అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. అంటే కృష్ణరాజు గారు ఖాళీగా తమ్ముడే కదా అని కొన్నాళ్ళు తనతో ఉన్నట్టుగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయించారు. ఒక 10 సినిమాలుగా చేసి ఉంటాడు. తర్వాత కృష్ణరాజు గారు వెళ్ళిపోయాక మార్పించారు. మార్పించలేదు, మానేజర్ ఆయన సొంత సినిమాలకి ప్రొడ్యూసర్ ఉన్నాడు. అతను చాలా సినిమాలు చేశాడు. ప్రొడ్యూసర్ అంటే మరి ఆ రోజుల్లో తాండ్ర పాపారెడ్డి తమ్ముడు కొలుపుజన నిలబడ్డాడు కదా, ఆయన మధ్యంతరం చచ్చిపోయారు పాపం. ఆ కుర్రోడు బాగా ఎదగడం ఆయన చూడలేదు. కృష్ణరాజు గారు అబ్బాయి పెద్ద అంత అంత ఎదిగిన తర్వాత చూడలేదు. ఈశ్వర సినిమాకి జరుగుతున్నప్పుడు జరిగాకనే పోయాడు రిలీజ్ అవ్వకముందు ఆయన. కానీ కొడుకు ఎదుగుదల చూడలేకపోయారు. అంత పెద్ద స్టార్డమ్ వచ్చిందో ఆయన చూడలేకపోయారు. అదే బాధపడ్డాము. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మన 'ప్రభాస్' గారు ఎలా ఉండేవారండి మీ ఇంట్లో? అంటే అల్లరి చిల్లర అది ఎప్పుడైనా వచ్చి ఆడుకున్నప్పుడు చిన్నపిల్లలు బాగా అంటే అల్లరి చిల్లరగా ఉండేవాడు. మా అమ్మాయి 80 అల్లరి చేసేవాడని వస్తుంది. వాళ్ళ అన్నగారు ఇంకొక అమ్మాయి అక్క ఉంది. ఈ అబ్బాయి కొంచెం యాక్టివ్గా ఉండేవాడు. అది కొంచెం ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అన్నగారు కూడా పెళ్ళి అయిపోయింది. ఇతను చేసుకోవట్లేదు. ఇంకా చేసుకుంటే బాగుండు, మరి వారసుల కోసం అనుకున్నాం. ఆయన చేసుకోలేదు. 44 మా అమ్మాయికి 45, అతనికి 45, 46 ఉంటాయి. అతను ఏంటంటే కృష్ణరాజు గారితో ఉన్నా కూడా బాగా ఎదిగాడు. అలా 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 అలాగా ఆయన చాలా కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ ఎదిగారు. ఇతను రావడం రావడం భగవంతుడు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. రాజమౌళి పుణ్యం అంట ఎక్కడికి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మళ్ళీ హరినాథ్ గారి దగ్గరకు వస్తే, హరినాథ్ గారు 'లవకుశ' సినిమాకి ఆయనకి రాముడి క్యారెక్టర్ ఆఫర్ చేశారండి. కొరడప్పుడు రాముడి క్యారెక్టర్స్ రామారావు గారు, అందులో సహదేవుడి క్యారెక్టర్ సోమన్ బాబు. యాత్ర కొంచెం తిరిగోడు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ ఆయన కష్టపడ్డాడు. కష్టపడ్డ వాళ్ళు అందరూ కోటీశ్వరులు కదా. కష్టపడిన వాళ్ళు అందరూ కూడా ఆ కష్టం తెలుసుకుని ఎదిగిపోయారు. మన అయితే మనకి లెజెండరీ మా ఊరికి ఎంత వయసు ఉంటుంది? చాలా చిన్నోడు. చాలా చిన్న అది ఆ రావుకూతులో నాగరాజు నా క్లాస్మేట్ కొడుకు. రావుకూతులు కుర్రోళ్ళు ఉన్నారు కదా, ఆ ఇద్దరు మాకు చదువుకున్నారు. ఒకటి భీమవరం టైలర్, మాతో చదువుకున్న కుర్రోళ్ళలో ఒకడేమో కొన్నాళ్ళు హీరో అయ్యాడు నాగరాజు గారి. ఆ 2 సినిమాలు చేసి అయిపోయాడు. ఆడు ఇంకెక్కడ బతలేమని చెప్పేసి ఆ సొంతూరు వెళ్ళిపోయాడు భీమవరం. అక్కడ టైలర్ ఈ మధ్య పోయాడు. నాగరాజు ముందు పోయాడు, ఈ టైలర్ కూడా ఈ మధ్య పోయాడు. అయితే లెజెండరీ యాక్టర్ రామారావు గారి గురించి చెప్పారు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళతో ఎలా ఉండేదండి మీకు? తక్కువ నాగేశ్వరరావుతో మేము చేయలేదు, ఒక సినిమా చేయలేదు. వరహాలరాజు గారు అబ్బాయిగా పరిచయం తప్ప, మా నాన్నగారు తప్ప ఆయనతో పరిచయం తప్ప. తర్వాత అన్నయ్యతో చేశారు 4-5 సినిమాలు. అమర్ శిల్పి చక్కన్న 5-6 సినిమాలు చేశారు.